మొదట మనము శివాలయం అంటే అరుణాచలేశ్వరుని శివాలయము గోపురం వద్ద నుంచి స్టార్ట్ చేస్తామండి. చూడండి, ఇక్కడ గోపురం చూస్తున్నారు కదా, ఇక్కడ జ్యోతి వెలిగించింటారు. ఇక్కడ జ్యోతి వెలిగించిన చోట కొందరు కర్పూరాలు లేదంటే టెంకాయలు కొబ్బరికాయలు కొట్టి బయలుదేరుతూ ఉంటారు. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, కర్పూరం వెలిగించేసి స్టార్ట్ చేస్తున్నామండి. చూడండి, చుట్టుపక్కల 24 అవర్స్ ఇక్కడ మనకి కొబ్బరికాయలు కర్పూరాలు దీపాలు అన్నీ పెట్టింటారండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలా. ఇక్కడ నైట్లో రెంటల్స్కి ఇక్కడ ఆటోలు కూడా దొరుకుతాయండి. చూడండి, ఆటోలు కూడా దొరుకుతుంటాయి. అయితే అరుణాచలంకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నైట్ టైమ్స్ మోసం కూడా చేస్తూ ఉంటారు కొందరు. ఇక్కడ మండపం దగ్గర నుంచి మనం బయలుదేరుతున్నామండి. ఇక్కడ చూడండి, మొత్తం అంతా స్టాప్ చేసేసారు. అంతా బ్యారికేడ్స్ అన్నీ వేసేసారనమాట. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ వెళ్తుంటామని. ఇదే రోడ్డు. మనం మండపం ముఖద్వారం నుంచి మండపం నుంచి ముందరికి నిలబడితే కానీ రైట్ సైడ్కి మనకు వెళ్ళాలండి దారి. చూడండి, చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ అరుణాచలంలో దేవాలయాలు చాలా ఉన్నాయండి. ఒక అరుణాచలేశ్వరుని టెంపుల్ కాకోకుండా దేవాలయాలు అయితే చాలా ఉన్నాయి. చూడండి, మేము ముందుకు వెళ్తూనే ఉన్నాము దారిలో. నైట్ టైం కూడా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చూస్తున్నారు కదా, ఇక్కడంతా వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళే. ఫస్ట్ మనకు స్టార్టింగ్లో వచ్చేది మనకి ఇంద్రలింగం అనమాట. దేవతలందరికీ అధిపతి అయిన ఇంద్రుని ప్రతిష్ఠించిన గుడిగా ఇది పిలుస్తారనమాట. చూడండి, అందరూ దర్శనం చేసుకుంటున్నారు. అంటే నైట్ టైము క్లోజింగ్లో ఉంటుంది దేవాలయము. బట్ మనకు డే టైంలో అయితే క్లోజ్ లేకుండా ఓపెన్లోనే ఉంటుంది. కానీ నైట్ టైం కాబట్టి మనం ఇక్కడ నుంచే దర్శించుకొని వెళ్తున్నామండి. చూడండి, లోపల కనిపిస్తుంది కదా ఇంద్రలింగం. చూడండి, మనకు స్టార్టింగ్లో మనము గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకు స్టార్టింగ్లో వచ్చే లింగం అండి ఇది ఇంద్రలింగము. చూస్తున్నారు కదండి, లోపల ఉండేది. అంటే మనకు అంత లాంగ్లో ఉంది కాబట్టి కొద్దిగా చిన్నగానే కనపడుతుంది. మనకు దర్శనం చేసుకొని ఇక్కడ జ్యోతి అనేది వెలిగించింటారు. ఇక్కడ జ్యోతి ముక్కొనేసి మనం నెక్స్ట్ లింగానికి బయలుదేరుతాము. అరుణాచలంలో 8 లింగాలు ఉంటాయండి. ఆ 8 లింగాలు దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి పెద్దలు పూర్వకాలం నుంచి చెప్తూనే ఉన్నారనమాట. అప్పుడు ఇక్కడ ఈ రోడ్డు అనేది లేదు. మనకు ఇప్పుడు రోడ్డు బాగుంది కాబట్టి అంతా రోడ్డులోనే నడవాల్సి వస్తుంది. చూసారు కదండి, ఇంద్రలింగం నుంచి దర్శనం చేసుకొని కొద్దిగా ముందరికి వెళితే రైట్ సైడు మనకి స్ట్రైట్ ఒక దారి ఉంటుందన్నమాట. ఆ దారి కాకోకుండా స్ట్రైట్ దారి కాకోకుండా రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. మీరు అక్కడ ఇంద్రలింగం దర్శించుకొని వెళ్తుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఇదే దారే వెళ్ళాలని. చూడండి, ఆ దారిలోనే వెళ్తున్నాం మనము. అదే దారిలోనే వెళ్తూ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఇంకోటి సర్కిల్ అనేది ఒకటి వస్తుందండి. ఈ సర్కిల్ నేమ్ ఏంటో నాకైతే క్లియర్గా తెలియదు, కానీ ఈ సర్కిల్లో నుంచి రైట్ సైడ్కి మనకు స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ స్టాచ్యూ ఉన్న చోటుకి అయితే కనుక రైట్ సైడ్కి మనం వెళ్ళాల్సి వస్తుందన్నమాట. చూడండి, మొత్తం అంతా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. నైట్ టైము 24 అవర్స్ గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. బట్ అయితే మనం గిరి ప్రదక్షిణం చేయాలంటే నైట్ టైం అయితే చాలా ఉపయోగం అండి. ఎందుకంటే మనకు అలసట అనేది తక్కువగా ఉంటుంది. డే టైం చేస్తే కానీ అలసట ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ మ్యాప్ ఇచ్చారు. మనం ఏ లింగం దగ్గరికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మ్యాప్ ఇచ్చారు. బట్ ఇక్కడ 8 లింగాలు ఉంటాయి. ఈ 8 లింగాల్లోనూ మనం ప్రతి ఒక్క లింగాన్ని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసి తర్వాత అరుణాచలేశ్వరుని మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మనకి ఇలా వెళ్తూ ఉంటే ఒకటి నేమ్ బోర్డు వస్తుంది అనమాట. వేలూరు రోడ్డుకి రైట్ సైడ్, చెంగం రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అని. మనం లెఫ్ట్ సైడ్కే వెళ్ళాలన్నమాట. చూశారు కదా, లెఫ్ట్ సైడ్కే వెళ్ళాలి మనము. బ్యారికేడ్స్ అన్నీ పెట్టింటారు సైడ్కి. వెహికల్స్ వచ్చినా మనకి ఇబ్బంది లేకోకుండా రైట్ సైడ్కి వెళ్తూ ఉంటాయి వెహికల్స్. జాగ్రత్తగా చూసుకుని పోవాలా. ఇక్కడ కానిస్టేబుల్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. సెక్యూరిటీ కూడా ఉంటుందండి. ప్యాట్రోల్స్ కూడా వచ్చి నైట్ టైం చెక్ చేసి పోతుంటారు. 2 వీలర్స్లో వస్తూ ఉంటారు. నైట్ టైం పోలీస్ ప్యాట్రోల్స్ వస్తూ ఉంటారు అనమాట. చూడండి, మనం లెఫ్ట్ సైడ్కి తీసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ మండపం కూడా ఉండేది, అది వినాయకుని మండపాలు ఎక్కువగా. ఇక్కడ వినాయకుని టెంపుల్సే ఎక్కువ ఉన్నాయి, అంటే వినాయకుని దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. చూడండి, అక్కడ లోపల ఇక్కడ ఆశ్రమం లాగా ఇది ఒక మండపం అనమాట. ఈ మండపంలో చాలామంది రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే సాధువులు, సన్యాసులు వాళ్ళంతా వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.
చూడండి వినాయకుడు కనపడుతున్నాడు కదా మీకు, వినాయకుని మంటపం అన్నమాట. అది ఎదురుగ్గా వచ్చేసి అగ్ని యాత్ర అనేది ఒకటి దేవాలయం అనేది ఉందన్నమాట. మనం అలాగే చూసుకొని దర్శించుకొని దేవాలయాలన్నీ దర్శించుకొని వెళ్తూనే ఉంటాం మనము. దారిలో మనకి ఏ దేవాలయం వచ్చినా దర్శించుకొని వెళ్తుంటే మనకు చాలా మంచిది. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇది 2వ లింగం అండి, అగ్నిలింగం. దాదాపు 8 లింగాలు అయితే ఉన్నాయి అరుణాచలంలో మన గిరిప్రదక్షిణలో కనపడేటివి. బట్ 7 లింగాలు మాత్రమే లెఫ్ట్ సైడ్కి ఉంటాయండి. రైట్ సైడ్కి మాత్రం ఒక అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్కి ఉంటుందండి. ఇది 2వ లింగము. మనం దర్శించుకునేది ఫస్ట్ది ఇంద్రలింగము, తర్వాత 2వది అగ్నిలింగం అండి. ఇది మాత్రమే రైట్ సైడ్కి ఉంటుంది. బట్ ఇదైతే ఎవరు చూడరు, కాకపోతే మనకు అక్కడ బోర్డు వేసింటారు. ఆ బోర్డు చూసి నిదానంగా వెళ్ళి దర్శించుకోవాలి. బట్ ఇదైతే కనుక అన్నీ ఇల్లు లాగా ఉంటాయన్నమాట, సైడ్కి ఇల్లు షాపులు లాగా ఉంటాయి, తొందరగా కనపడదనమాట. చూడండి మనకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చి చూస్తే కానీ అక్కడ జ్యోతి వెలుగుతుంటుంది. ఇక్కడ ఈ గోడ అనేది అడ్డం ఉంది కాబట్టి అక్కడ జస్ట్ జ్యోతి మాత్రమే కనపడుతుంటుంది. అక్కడ టెంకాయలు నిమ్మకాయలు అవన్నీ పెట్టుకున్నదన్నమాట. మరి వచ్చిన దారినే వెళ్ళాలన్నమాట, లోపలికి రావాలి. ఇది అగ్నిలింగం అండి, 2వ లింగము. చూస్తున్నారు కదా. మళ్ళీ మనము లోపల నుంచి బయటకు వచ్చాక రైట్ సైడ్కే, లెఫ్ట్ సైడ్ నుంచి మనం వచ్చింటాం కాబట్టి రైట్ సైడ్కే మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదా, రైట్ సైడ్కే వెళ్ళాలి. మనకు వెళ్తుంటే కనుక రోడ్డు మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూనే ఉంటారు, వస్తూ ఉంటారు, గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారండి. చూడండి చాలా చల్లగా ఉందన్నమాట వాతావరణము. ఇక్కడ కాటేరమ్మ అమ్మవారు అన్నమాట. ప్రతి చోట ఉంటారు మనకు కాటేరమ్మ అమ్మవారు కర్ణాటక ఏరియాల్లో. ఇక్కడ కూడా కాటేరమ్మ అమ్మవారిని స్థాపించారన్నమాట. చూడండి నిమ్మకాయలు ఎలా తొక్కేసి వెళ్ళిపోయారో దిష్టికి నిమ్మకాయలకి. చూడండి ఇక్కడ కాటేరమ్మ అమ్మవారి టెంపుల్. ప్రతి ఒక్క టెంపుల్, ప్రతి ఒక్క చిన్న చిన్న దేవాలయాలు, పెద్ద దేవాలయాలు, ప్రతి ఒక్క దేవాలయాల్ని మనము దర్శనం చేసుకొని వెళ్తే చాలా మంచిదండి. అరుణాచలంలో చాలామంది ఉంటారు. మనకు మూగజీవాలకు కూడా చాలామంది, చూడండి ఇక్కడ ఫారినర్ ఒకరు ఉన్నారు. మూగజీవాలు అంటే మనకు కుక్కలు అనేవి ఉంటాయి కదా, మనకు కుక్కలు అనే దానికి నైట్ టైమ్స్ వాళ్ళకి దానికి ఏది దొరక్కోకుంటే ప్రతి ఒక్కరు బిస్కెట్ చిన్న చిన్నవన్నీ వేస్తూ ఉంటారు, బిస్కెట్, పాలు, నీరు. ఇది ఈ ఫారినర్ మాత్రం నైట్ టైము తన సొంత గాడిలో, సొంత బండిలో ప్రతి ఒక్కటి పాలు, నీరు, బిస్కెట్స్, పెడిగ్రీసు మొత్తం అన్నీ వేస్తూనే ఉన్నారు. చూడండి మనకు హాయ్ కూడా చెప్తున్నారు. మనం కూడా అలాంటి వారికి హెల్ప్ చేస్తే చాలా మంచిదండి. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అనేది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఆశ్రమం అండి. చాలామంది రమణ మహర్షి ఇక్కడే ఉండి, ఇక్కడే నివసించి, ఇక్కడే ఉండి అతను విశ్రాంతి తీసుకున్నాడని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. దీని గురించి మరి ఇంకొక వీడియోలో చేస్తానండి. చాలా ఉంది చెప్పడము రమణ మహర్షి గురించి. ఇక్కడ చాలామంది విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడే ఉండి ఇక్కడే జీవనం చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఫారినర్ నుంచి వచ్చింటారు. ఇక్కడ ఇంకో మండపం కూడా ఉంది చూడండి. ఇలా మండపాలు, వినాయకుని మండపాలు, సుబ్రహ్మణ్యం మండపాలు, సుబ్రహ్మణ్యేశ్వర అంటే కుమారస్వామి మండపాలు చాలా ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీరు చూడలేని వారు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు, తెలియని వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న చిన్న దేవాలయాలు కూడా నేను వీడియో తీసి పెడుతున్నానండి. చూడండి నైట్ టైమ్స్ మనకు ఏదైనా డ్రింక్స్ కావాలన్నా, ఏదైనా తినాలన్నా హోటల్స్ అవన్నీ తీసి పెట్టారండి, ఇంకా ఓపెన్లోనే పెట్టారు. చూడండి ఇక్కడ కూడా మ్యాప్ ఉంది. మనము ప్రతి ఒక్క లింగము దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క లింగం దర్శనానికి కొద్దిగా దూరం ముందుకు వెళ్ళాక మ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏ రూట్లో వెళ్తున్నాము, నెక్స్ట్ వచ్చే లింగం ఏదనేది కూడా దాంట్లో మ్యాప్లో ఉంటుంది అనమాట. మనము ఈ రెడ్ కలర్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటామండి. ఇక్కడ వచ్చేసి వినాయకుని టెంపుల్ అండి. ఇక్కడ అరుణాచలంలో మాత్రము మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఎన్ని వినాయకుని గుళ్ళు వస్తాయనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను కూడా కౌంట్ చేయలేదు. వినాయకుని గుళ్ళు అయితే మాత్రం చాలా ఉన్నాయి. చూడండి హాయ్ చెప్తున్నాడు మావాడు, హాయ్ చెప్తున్నారు చూడండి. మేమిద్దరమే వెళ్ళామండి, నేను నా తమ్ముడు అజయ్ వెళ్ళాము. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యామన్నమాట గిరి ప్రదక్షిణ చేస్తుంటే. చాలా వరకు బాగుంది. ఇది కుమారస్వామి టెంపుల్ అండి.
కుమారస్వామి టెంపుల్. ఇక్కడ లోపల కూడా ఇది మొత్తం మండపం లాగా ఉంది. చాలా బాగుంది. చూడండి, ఇక్కడ కూడా రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రెస్ట్ తీసుకునే వాళ్ళు చూడండి, ఇక్కడంతా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అరుణాచలం గిరిప్రదక్షిణంలో ఎక్కువ మంది సాధువులు, సన్యాసులు ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళు మన దగ్గరికి వచ్చి బలవంతం ఏం పెట్టరు. మనకు ఏది తోస్తే అది పెట్టచ్చు, ఏది తోస్తే అది ఇవ్వచ్చు. సహాయం, దానం లాగా ఇవ్వచ్చు మనము. చూడండి, దారిలోనే కూర్చొని ఉంటారు పాపం వాళ్ళకి. మనకు ఏదైనా కానీ మన మనసుకు ఏది తోస్తే అది మాత్రం దానం చేయొచ్చు. చూడండి, మేమైతే చాలా భక్తితోనే వెళ్ళామండి అరుణాచలానికి. ఇప్పుడు మనము 3వ లింగం అయితే దర్శనానికి చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చే 3వ లింగం పేరు వచ్చేసి యమలింగం అండి. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి, మనం యమలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంటర్ అయ్యామండి యమలింగం దగ్గరికి అయితే కన్నా. కొద్దిగా ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్ యమలింగం అనేది ఉందండి. చూడండి, అక్కడ యమలింగం అనేది మనము దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చాలామంది గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నైట్ టైం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనం యమలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గుడి అనేది క్లోజింగ్లోనే ఉంటుంది నైట్ టైము. ఒకవేళ మనం ఒక దర్శనం అయితే చేసుకోవాలి అనుకుంటే కనుక నైట్ టైం అయితే గిరి ప్రదక్షిణం చేసేసి తర్వాత మార్నింగ్ వచ్చి కావాలంటే వెహికల్లో వచ్చి ప్రతి ఒక్క దేవాలయం దగ్గర నిలబడి కావాలంటే దర్శనం చేసుకోవచ్చు. మేమైతే బయట నుండే అలా మురుక్కుని బయటకు వచ్చేసామండి. చాలా నైట్ అయిపోయింది కాబట్టి కొద్దిగా లేట్గా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడే గేట్ దగ్గరే ముక్కొని వెళ్ళిపోతుంటారు. నేను కూడా అలాగే ముక్కొని వెళ్ళిపోయానండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు అక్కడే ముక్కొని వెళ్ళిపోతున్నారు. అలాగే కొద్దిగా ముందరికి వస్తే కనుక మనకి ఇక్కడ ఒక బోర్డు అనేది వస్తుంది. బెంగళూరు, కృష్ణగిరి, హొగనేకల్, చంగం ఆ రోడ్ వస్తుంది అనమాట. యాక్చువల్గా బెంగళూరు నుంచి మనము అరుణాచలంకి వస్తే కనుక మనకు ఎదురుగా ఉన్న ఒక రోడ్లో నుంచి మనము ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వెళ్తామండి. కానీ ఇప్పుడు మనము అదే రోడ్లో నుంచే నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, సైడ్కి రెస్ట్ హౌస్ లాగా ఒక మ్యాట్తో పైన టెంట్ లాగా వేసేసారండి. అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి, మనం లెఫ్ట్లో ఉండేది వచ్చేసి బెంగళూరు నుంచి అరుణాచలంకి వచ్చే దారండి. అక్కడ నుంచి మనం ఇట్లా ఆపోజిట్ సైడ్లోకి అయితే వెళ్తాము. బట్ అయితే మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఉన్న రోడ్డులో అయితే రైట్ సైడ్కి అయితే వెళ్ళాలండి. రైట్ సైడ్కే వెళ్తున్నాము మనము. చూస్తున్నారు కదా, చూడండి, మనకంటే ముందు కొంతమంది వెళ్తున్నారు. ఇక్కడ ఇంకోసారి మనకు మ్యాప్ అయితే కనపడుతుందండి. మనం మ్యాప్లో ఎక్కడున్నామో ఆ రెడ్ కలర్ లోగో బట్టి మనం ఎక్కడున్నాం అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం అండి. చూస్తున్నారు కదా, నైరుతి లింగం. నైరుతి లింగం దగ్గరికి వెళ్ళబోతున్నాం మనము. చూడండి, నేను చెప్పాను కదా, ఇదివరకే చెప్పాను కదా, వినాయకుని టెంపుల్స్ ఎక్కువ అయితే ఉంటాయండి. చాలామంది రోడ్ల మీదే రెస్ట్ తీసుకుంటుంటారు. సన్యాసులు అంతా, మొత్తం అంతా సాధువులు, సన్యాసులు అంతా రోడ్ల మీదే రెస్ట్ తీసుకుంటుంటారు. మనకి ఏదైనా ఎమర్జెన్సీ కావాలన్నా కానీ మనమైతే అక్కడ నుంచి ఎవరికైనా చెప్తే ట్రాన్స్ఫర్ చేస్తే చాలండి, వాళ్ళైతే ఇప్పిస్తారు. మనం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాము. బట్ ఆల్మోస్ట్ ఈ వీడియో అంతా మొత్తం అంతా షార్ట్ చేసి ప్రతి ఒక్క లింగం దగ్గరికి మనం వస్తున్నాం కాబట్టి ఆ లింగం దగ్గర నుంచి మాత్రమే వీడియో తీస్తున్నానండి. షార్ట్ చేసి తీస్తున్నాను, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందండి. లెంత్ అయిపోతే చాలా లెంత్గా కనపడితే కనుక యూట్యూబ్లో కూడా పెట్టడానికి చాలా వీలుగా ఉండదని చెప్పేసి చాలా చిన్నగానే చేసామండి. మనం నైరుతి లింగానికి వెళ్ళాలంటే చాలా లోపలికి వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడే ఉంటుంది, బట్ లోపలికి అయితే వెళ్ళగాలి. చూస్తున్నారు కదా, అక్కడ ఉంది మనకి నైరుతి లింగము. చూడండి, నైట్లో కూడా పడుకోకుండా ఒత్తులు అంటే నూనె ఒత్తులు, దీపాంతులు, కొబ్బరికాయలు అమ్ముతుంటారు. ప్రతి ఒక్క లింగం దగ్గర మనకు బ్యారికేడ్స్ అనేవి కట్టింటారు అనమాట. జ్యోతి ఉన్న చోట, జ్యోతి లేని చోట అయితే కన్నా ఏం కట్టింటారు. చూడండి, నైరుతి లింగం. చూస్తున్నారు కదా, నైరుతి లింగం.
అంటే మనకు గోపురంలో లింగం అనేది ఉంటుంది కాబట్టి, కాకపోతే అక్కడ శివుని బొమ్మ అయితే ఉంటుంది. అక్కడ ఒక్కో గోపురం మీద ఒక్కో రకంగా, అంటే వివిధ రకాలుగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకంగా ఉంటారు అనమాట. చూస్తారు కదా, జూమ్ చేస్తున్నాను మీకు, నైరుతి లింగంని చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అన్ని గుడులు నైట్ అయితే కనుక క్లోజ్ అయితే ఉంటుంది. అరుణాచలానికి వెళ్ళినప్పుడు మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాదాలు, అంటే ఒట్టి పాదాలతో మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలండి. చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోకూడదండి. మనము ఒట్టి పాదాలతో చేస్తేనే మాత్రమే మనకు ప్రాప్తం ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి నిత్యానంద ఫోటో. ఇక్కడ నిత్యానందకి సంబంధించిన ఒక ప్లేస్ అయితే ఉందండి. ఆల్మోస్ట్ అదైతే ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, బట్ అయితే నేనైతే చూసి వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మన్ టెంపుల్ అని ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో మనకు. అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, మొత్తం అంతా సాధువులు స్వాములు అంతా బయటే పక్కనే, రోడ్డు పక్కనే పనుకున్నారు అనమాట. చూడు, మాతో పాటు నడుస్తున్న వాళ్ళంతా, వీళ్ళంతా రోడ్డు పక్కనే పనుకున్నారు, నడుస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా సూర్యలింగం అండి. నెక్స్ట్ వచ్చే లింగం మనకి సూర్యలింగం అనమాట. సూర్యలింగం చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనము క్లోజింగ్లోనే ఉంది. ఇక్కడ కూడా లోపలికి కిందికి వంగి దర్శించుకోవాలి. పైకి మాత్రం నిలబడితే కనపడదండి సూర్యలింగము, కిందికి వంగి దర్శించుకోవాలి. చూస్తున్నారు కదా, కిందికి వంగి దర్శించుకోవాలి. మొత్తం హుండీను గేటు అంతా అడ్డం ఉందండి, అడ్డుగా ఉంది మొత్తం అంతా. ఇక్కడ సూర్యుని బొమ్మలు కూడా వేశారు చూడండి. సూర్యలింగం లింగం ఎలా ఉంటుంది అనేది ముందర మనకు గుడి అనేది ఒక ఫోటో అయితే మాత్రం బ్యానర్లో అయితే పెట్టేశారు. చూస్తున్నారు కదా, ఇది సూర్యలింగం అంటే 5వ లింగం ఇది. ఇంతకుముందు మనం చూసింది నైరుతి లింగం అయితే 4వ లింగము. ఇప్పుడు మనం చూస్తున్నది సూర్యలింగము 5వ లింగం. నెక్స్ట్ మనకు వచ్చేది వచ్చి చంద్రలింగం అండి. సూర్యలింగం ఒకటి, చంద్రలింగం ఒకటి. నెక్స్ట్ మనం దర్శించుకోబోయే లింగం పేరు వచ్చేసి చంద్రలింగము. చూస్తున్నారు కదా, ఇలా వెళ్తున్నాం నడుచుకుంటూ. అలసిపోయిన వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు, వాళ్ళని కూడా వీడియో తీసి పెట్టాను అయితే నేనైతే. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం అండి. వరుణలింగం చూస్తున్నారు కదా, వరుణలింగం. నేనైతే వీడియో అయితే కన్నా చాలా లెంతీగా పెట్టాలనుకోలేదు, ఎందుకంటే చిన్నగానే పెట్టాలనుకున్నాను. బట్ అయితే మాత్రం ఇది కొద్దిగా లెంత్గానే ఉంటుంది. మీకు వీడియో నచ్చితే కన్నా లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా మరెన్నో ఇస్తుంటాను నేను. చూస్తున్నారు కదా, ఇక్కడ వరుణలింగం. ఆల్మోస్ట్ ఇది కూడా క్లోజ్లోనే ఉంది. ప్రతి ఒక్క టెంపుల్, ప్రతి ఒక్క లింగం టెంపుల్ క్లోజ్లోనే ఉంటుంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను, అయినా క్లోజ్లోనే ఉంది ఇది. మొత్తం అంతా గేట్లన్నీ క్లోజ్ చేసేసారు అనమాట. వరుణలింగం అండి ఇది. అందరు ఇక్కడే దర్శించుకొని వెళ్తున్నారు. చూడండి, నేను కూడా ఇక్కడే మొక్కొని వెళ్తున్నానండి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ అలాగే బయలుదేరామండి. పాదాలతో మాత్రమే నడుస్తున్నాను చూడండి, నేను కూడా ఒట్టి పాదాలతోనే నడుస్తున్నాను. చెప్పులు వేసుకోకుండా ఒట్టి పాదాలతో నడిస్తేనే చాలా అదృష్టం అండి. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనసులో మాత్రము ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః అని అనుకుంటూనే నడవండి. ఎందుకంటే ఎలాంటి తప్పు మాటలు, చెడు మాటలు మనం మాట్లాడకూడదండి. చూస్తున్నారు కదా, ఇప్పటికి మనం ఎంటర్ అవుతున్న లింగం పేరు వచ్చేసి చూస్తున్నారు కదా, వాయులింగం. ఇందాక మనం చూసిన లింగం పేరు వచ్చేసి వరుణలింగము. ఇప్పుడు మనం చూస్తున్న లింగం పేరు వచ్చేసి వాయులింగం. చూడండి, వాయులింగం. ఒక్కో గుడి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. ఒక లింగం గుడి
ఇంకోటి ఏమంటే ఈ లింగం గుడి రకాలు వేరుగా ఉంటాయి. ప్లస్ ఇంకోటి అంటే ఆ గుడి గృహాలు అనగా ఆ గుడి వాకిళ్ళు కూడా ఒక్కో దిక్కుకు ఒక్కో రకంగా ఉంటాయి అన్నమాట. వాయులింగం అండి ఇది. ఒకటి తూర్పుకు ఉంటుంది, ఇంకొకటి పడమరకు ఉంటుంది. అలా దిక్కులకు పట్టి కూడా కొన్ని గుళ్ళు కట్టింటారు అనమాట. వాస్తు ప్రకారం కూడా కట్టింటారు. ఇది కూడా అంతేనండి. కిందికి వంగి చూడాలన్నమాట. పైకి నుంచి చూస్తే కనపడదు, కిందికి వంగి అయితే చూడాలి. మనము చూస్తున్నారు కదా, కిందికి వంగి అయితే చూడాలి. చూడండి, సాధువులు సన్యాసులు అంతా బయటే కూర్చొని ఉంటారు. మనం పగలు నడిచేదానికంటే నైట్ నడిచేదే మేలండి. పగలు టైం డే టైం ఏమవుతుందంటే మనం నడిచేటప్పటికి అంతా తార్ రోడ్ కాబట్టి ప్రతి ఒక్కటి వెహికల్స్ వస్తుంటాయి. ప్లస్ ఇంకోటి ఏమంటే కొద్దిగా ఎండ అయ్యేది కొద్ది మనకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి చంద్రలింగం అండి. చూస్తున్నారు కదా, చంద్రలింగం. చూడండి, చంద్రలింగం దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు. మనకు ప్రతి ఒక్క చోట ఇలాంటి బోర్డులు అయితే ఉంటాయండి. మనం ఎన్ని మీటర్స్ నడుస్తున్నాము, ఎంత దూరం నడుస్తున్నాము అనేది బోర్డులు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. చూస్తున్నారు కదా, పిల్లలు చూస్తున్నారు కదా, పిల్లలు చూడడానికి అక్కడ గేట్ అయితే క్లోజ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుందండి గిరి ప్రదక్షిణం చేయడంలో మాత్రం. ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ భక్తితో చేయడము చాలా బాగుంటుందండి. మీరు కూడా అరుణాచలానికి వస్తే గన ట్రై చేయండి. గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాతే శివాలయంలోకి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శించుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. పెద్దల నుంచి వస్తున్నారన్నమాట. ఇది ఏమంటే అప్పటికైతే ఈ రోడ్డు అయితే లేదు, కానీ నడకదారి మాత్రం ఖచ్చితంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసి ఖచ్చితంగా దర్శనం చేసుకునే వాళ్ళండి. మనకు అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడానికి బెంచీలు అంటే పార్కులో వేసింటారు కదండి, అలా బెంచీలు కూడా వేసింటాడు. ఇప్పుడు కుబేరలింగం, ఆడ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే వేశారండి. కుబేరలింగం, ఈడ కుబేరలింగం అని అయితే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. కుబేరలింగం అనమాట అది. యాక్చువల్గా కుబేరలింగానికి అయితే లోపల వరకు వెళ్ళాల్సి ఉంటుందండి. చూడండి, కుబేరలింగానికి మాత్రం కొద్దిగా డిస్టెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి లోపలికి మనము నడవడానికి ఎండగా ఉంటుందని చెప్పేసి నడవడానికి లోపల క్యూలాగా లైన్ వేసేసి దానిపైన వచ్చేసి షీట్స్ అయితే వేశారండి. మనం డే టైంలో వస్తే కనుక దర్శించుకోవడానికి నిలబడడానికి ప్రాబ్లంగా ఉంటుందని చెప్పేసి ఈ కుబేరలింగం దగ్గర అయితే చిన్నగా బయట కూర్చోవడానికి పార్క్ లాగా చిన్నగా బాగుందండి. చాలా అంటే చాలా గాలి వేస్తుంటుంది. పగులైనా అలాగే ఉంటుంది, నైట్ అయినా అలాగే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది కుబేరలింగం అండి. మనం ఈ లింగాలని దర్శించుకోవాలా, గుడి లోపలికే వెళ్ళాలంటే ఖచ్చితంగా డే టైంలో అయితే కనుక సందర్శించవచ్చండి. చూడండి, చిన్నగా పార్క్ లాగా ఉంది ఇదంతా. నేనైతే నైట్ టైమే వచ్చాము. అంటే చాలా గాలి వీస్తుంది అనమాట, చల్లగా ఉందన్నమాట. నైట్ టైంలో మాకు దర్శనం చేయడం వల్ల గిరి ప్రదర్శనం చేయడం వల్ల చాలా చల్లగా ఉంది. చెమట కూడా పట్టకున్నంతగా మేము అలసిపోలకుండా గిరి ప్రదక్షిణం అయితే చేశామండి. చూస్తున్నారు కదా, బయట అక్కడే ముక్కొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, మనకు పూజకు కావాల్సిన సామాగ్రి, కుబేరుల బొమ్మలు, కర్పూరాలు అన్నీ ఇక్కడే బయట అమ్ముతున్నారు. మన తినుబండారాలు కూడా ఇక్కడే ఉంటాయండి. తినుబండారాలు తినేవాళ్ళు కూడా పర్చేస్ చేస్తుంటారు, తీసుకొని వెళ్తుంటారు. చూడండి, చిన్న పిల్లలు అయితే కనుక చాలా సంతోషంగా ఉరుకుతూ గిరి ప్రదక్షిణం చేస్తున్నారండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి మీరు కూడా. గిరి ప్రదక్షిణం మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇంకోటి చెప్పుకోదగ్గ విషయం ఏమంటే అరుణాచలంలో మోక్షద్వారం అని ఒకటి ఉంటుందన్నమాట. 2 బండరాళ్ళ మధ్య ఒక మనుషులు అయితే అక్కడి నుంచి ఇక్కడికి దూసుకొని వస్తారనమాట. మోక్షం కోసం మనం ఇక్కడ దూరుతామండి. ఇక్కడ మోక్షం పొందిన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వెలుపలికి బయటకు వచ్చేస్తారనమాట. చూడండి, ఆడవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి మోక్షద్వారంలో నుంచి వస్తున్నారు. అరుణాచలానికి వస్తే ఇది తప్పకోకుండా ప్రయత్నించండి. ఎలాంటి వారైనా, ఎంతటి లావుకల వారైనా కానీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తే గన మోక్ష ద్వారంలో నుంచి వస్తే మనకు మోక్షం దొరుకుతుందని పెద్దవాళ్ళు చెబుతుంటారు. చూడండి, ఆమె ఎంత లావుగా ఉన్నా అక్కడ నుంచి రావాలని చెప్పి ట్రై చేసేసి బయటకైతే వచ్చేసారండి మోక్ష ద్వారం నుంచి. చూస్తున్నారు కదా,
చాలా అంటే చాలా మంది ట్రై చేస్తారు, ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. చూడండి అంత క్యూలో నిలబడినారు, అంతా మోక్ష ద్వారంలో నుంచి వచ్చి అంత క్యూలో నిలబడినారు. చూడండి ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, లావు కలిగిన వాళ్ళు అందరూ ఉంటారు, క్యూలో నిలబడినారు. చూడండి అంతా క్యూలో నిలబడినారు. ప్రతి ఒక్కరూ మోక్ష ద్వారంలో నుంచి వచ్చారు. అంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాత్రం, అరుణాచలంకి వచ్చినప్పుడు మాత్రం ట్రై చేసాము. ఈసారి చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారని చెప్పేసి మేము ట్రై చేయలేదు. కానీ ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి మోక్ష ద్వారంలో నుంచి, నేను లావు ఉన్నా కానీ మోక్ష ద్వారంలో నుంచి బయటికి అయితే వచ్చానండి. తప్పకుండా ట్రై అయితే చేయండి ఇలాంటి ఈ మోక్ష ద్వారంలో. చూడండి అంత లైన్లో నిలబడ్డారు, ప్రతి ఒక్కరూ రావాలని ఆశతో నిలబడినారు అంత మొత్తం అంతా. మేమైతే అక్కడి నుంచి చిన్నగా వెళ్ళిపోయామండి. టైం 4 అవుతుంది అన్నమాట మేము అక్కడికి వెళ్ళినప్పటికీ. ఎలాగైనా తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పేసి, గిరి ప్రదక్షిణ ముగియాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఇలా వెళ్తే లాస్ట్ లింగం ఇంకా మనకు దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. లాస్ట్ లింగము, ఆ లాస్ట్ లింగంకి వెళ్ళేటప్పటికి మనకు ఒక సర్కిల్ అయితే వస్తుంది. ఇక్కడ పార్కు లాగా, చిన్నగా పార్కు లాగా స్టాచ్యూ అయితే పెట్టేశారు. ఇక్కడ ఒక ఎద్దు, అంటే నందీశ్వరుడు లాగా ఒక ఎద్దు అనేది పెట్టేశారు అనమాట. చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక గ్రానైట్ స్టోన్తో మాత్రం తయారు చేశారనమాట దాన్ని, ఎద్దు అనమాట. అది చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక సర్కిల్లో నుంచి మనం అరుణాచలేశ్వరుని టెంపుల్కి వెళ్ళే టైంలో మనం ఎలా వెళ్తామో అలాగే వెళ్తున్నాము. ఫైనల్గా అయితే లాస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఈశాన్య లింగం అనమాట. ఇదే లాస్ట్ టెంపుల్ మనకు. చూస్తున్నారు కదా, ఇదే లాస్ట్ టెంపుల్ ఈశాన్య లింగము. మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా అంతేనండి, ప్రతి ఒక్క దేవాలయం దగ్గర మనకు కావాల్సిన కొబ్బరికాయలు, కర్పూరాలు, నూనె దీపాంతులు ప్రతి ఒక్కటి పెట్టింటారు అనమాట. మనమైతే ఈ ఈశాన్య టెంపుల్ లాస్ట్లో దర్శనం చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా గేట్ అయితే క్లోజ్ చేశారు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈశాన్య లింగం లోపలైతే ఉంది చూడండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా అలాగా. ఈ గిరి ప్రదక్షిణం జర్నీలో అయితే మాకైతే మేము చాలా అంటే చాలా తెలుసుకున్నామండి. మీరు కూడా ఎప్పుడైనా కానీ అరుణాచలం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణం చేసి మాత్రం ఖచ్చితంగా దేవుడిని దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫైనల్గా అయితే ఈశాన్యం టెంపుల్ అయితే కనుక మనం దర్శనం చేసుకున్నామని, ఈశాన్య లింగము ఇదే లాస్ట్ అండి. చూడండి ఈశాన్య లింగం అనమాట, ది ఎండ్ అనమాట. థ్యాంక్ యూ అండి.